అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు తాజాగా చేసిన కామెంట్లు చూస్తే జగన్ గారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మన ఎన్నికల్లో టెక్కల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి అనంతరం భార్య వాణి గారితో విభేదాలు రావటం, ఇటు దివ్యల మాదిరి గారితో చట్టాపట్టాలు వేసుకొని తిరగటం, హైదరాబాద్లో బిజినెస్లు పెట్టడం, ఇటు టెక్కల్ని పూర్తిగా గాలికి వదిలేశారు వైసీపీని. దీంతో జగన్ గారి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అక్కడ వరకు కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నారు. మన బడ్జెట్ సమావేశాలు తొలి రోజు ఏం జరిగింది? జగన్ గారు దువ్వాడ గారు ఎదురుపడ్డారు. జగన్ గారు చూసి శ్రీను గారిని పిలిచి, శ్రీను ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ చేసుకున్నావా, ఒకసారి వచ్చి నాకు కనపడమని చెప్పారు. దువ్వాడ గారు నువ్వేం చెప్తే అదే చేస్తానన్నా అని చెప్పి జగన్ గారికి పాదాభివందనం కూడా చేశారు. ఇదంతా జరిగి 5 రోజులు కాలేదండి. ఈరోజు జగన్ గారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా దువ్వాడ గారి కామెంట్లు ఉన్నాయి. నాతో బీజేపీ వాళ్ళు టచ్లో ఉన్నారని చెప్పి కామెంట్ చేశారు. నేను ఇంకెలాంటి నిర్ణయం తీసుకోలేదు, బీజేపీలో చేరాలా వద్దని నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, నాతో అయితే బీజేపీకి చెందిన చాలామంది కీలక నేతలు టచ్లో ఉన్నారని చెప్పారు. అలాగే శాసన మండలిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ గురించి మాట్లాడాలి, బడ్జెట్ గురించి చర్చించాలి, వైసీపీ దాన్ని వదిలేసి దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తుంది, ఇది చాలా తప్పు అని కూడా ఖండించారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి రాజకీయం చేయటం తప్పు అని ఖండించి బడ్జెట్ గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదని చెప్పి ప్రశ్నించారు. అంటే ఆయన కామెంట్లు ఎలా ఉన్నాయంటే, నా మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి, నన్ను తిరిగి పార్టీలో చేర్చుకోవాలి, నాకు తిరిగి టెక్కల ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలి, ఇది ఇవ్వకపోతే నేను ఏ రచ్చ చేయడానికైనా సిద్ధంగా ఉన్నా, అవసరమైతే బీజేపీలోకి వెళ్ళిపోవడానికైనా రెడీ అని చెప్పి ఆయన ఒక విధమైనటువంటి బెదిరింపు ధోరణితో కూడిన కామెంట్లు చేశారు. మరి జగన్ గారు వచ్చి కలవమని చెప్పి అంతా 5-6 రోజులు కాలేదు, మళ్ళీ అప్పుడే వెంటనే 5-6 రోజులకే ఆయన బెదిరింపు మొదలెట్టేశారు. మరి జగన్ గారు నిజంగా దువ్వాడ గారిని క్షమించి పార్టీలోకి తీసుకుని టెక్కల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారా, ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తారా? వీటన్నిటికీ కూడా కాలం సమాధానం చెప్పాలి. ఒకవేళ దువ్వాడ గారు కనుక బీజేపీలోకి వెళితే వైసీపీలో ఏం జరుగుతుందనేది రచ్చరచ్చ మొత్తం రట్టు చేసేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే మాదిరి గారు శ్రీను గారు వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శలు చేశారు కదా. వైసీపీలో చాలామంది కీలక నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కడు 2-3 ఫ్యామిలీలు పెట్టుకున్నారు. ఆ చరిత్ర అంతా మాకు తెలుసు, దాన్ని బయట పెడతామన్నారు. బీజేపీలోకి వెళ్తే ఇంకేముంది, కానీ ఆ గుట్టంతా కూడా రట్టు చేస్తారు. అప్పుడు వైసీపీలో చాలామంది నేతల జాతకాలు, భాగోతాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.